దిస్ ఇస్ సుమంత్. ఈరోజు మనం రీజనింగ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూద్దాం పార్ట్ 2. మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇలా మనకి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. పి మీన్స్ డివిజన్, టీ మీన్స్ అడిషన్, ఎం మీన్స్ సబ్ట్రాక్షన్ అండ్ డి మీన్స్ మల్టిప్లికేషన్ అని ఇచ్చి మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంటారు, వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. వాల్యూ చూడండి, 12M, 12D, 28P, 7T, 15. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇచ్చిన వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సింపుల్గా. ఓకేనా? ఇక్కడ M అంటే ఏమని చెప్పారు? M అంటే మైనస్. ఓకేనా? తర్వాత D అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి P అంటే డివిజన్, T అంటే ఎడిషన్. అలా మనం సబ్స్టిట్యూట్ చేయండి. 12 మైనస్ 12 ఇంటూ 28 డివైడెడ్ బై 7, T అంటే ప్లస్ కదా, ప్లస్ 15. ఇప్పుడు మనం దీన్ని అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని బాడ్మాస్ రూల్ ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. డివిజన్ 12 మైనస్ 12 ఇంటూ 28 డివైడెడ్ బై 7 చేస్తే 4 ప్లస్ 15. ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 12 మైనస్ 12 4 48 ప్లస్ 15. ఆ తర్వాత మనం ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 12 మైనస్ మనం 48 ప్లస్ 15 63 అంటే 12 మైనస్ 63 is equal to minus 51 is the answer. minus 51. ఇలా మనం సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. Q మీన్స్ ఎడిషన్, J మీన్స్ మల్టిప్లికేషన్, T మీన్స్ సబ్ట్రాక్షన్, K మీన్స్ డివిజన్. ఓకేనా? అయితే మనల్ని ఏం అడిగారంటే ఫైండ్ 30K, 2Q, 3J, 65. ముందు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. K అంటే డివిజన్. ఓకేనా? ఆ తర్వాత Q అంటే ఎడిషన్, J అంటే మల్టిప్లికేషన్, T అంటే సబ్ట్రాక్షన్. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 30 డివైడెడ్ బై 2 ప్లస్ 3 ఇంటూ 6 మైనస్ 5. ముందు మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. సో డివైడెడ్ బై 30 డివైడెడ్ బై 2 15 ప్లస్ 3 ఇంటూ 6 మైనస్ 5. ఆ తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. 15 ప్లస్ 6 3 18 మైనస్ 5. ఆ తర్వాత మనం ఎడిషన్ చేయాలి. 33 మైనస్ 5. ఇంకా లాస్ట్ సబ్ట్రాక్షన్ మనకి 28 ఇస్ ద ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు చూస్తుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.